నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. హస్మత్పేట్ సర్వే నంబర్ 1లో ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికార యంత్రాంగాన్ని పాత బోయిన్పల్లి భాజపా నాయకులు పప్పు పటేల్, మూర్తిలు అభినందించారు. పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి నోటరీ ప్లాట్లుగా విక్రయిస్తున్న నేపథ్యంలో హైడ్రా తీసుకున్న చర్య పట్ల హర్షం వ్యక్తం చేశారు. హస్మత్పేట్లో పురావస్తు శాఖకు సంబంధించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో కబ్జా చేసి పేద ప్రజలకు అమ్మి వారిని మోసం చేసినట్లు తెలిపారు. పురావస్తు శాఖకు చెందిన భూములలో నకిలీ పత్రాలు సృష్టించి నోటరీ ప్లాట్ల రూపంలో దళారులు పేద ప్రజలకు విక్రయించడం వెనుక బీఆర్ఎస్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ మొద్దం నరసింహ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నేతలున్నట్లు ఆరోపించారు. హస్మత్పేట్ కూడలి వద్ద ఉన్న పురావస్తు శాఖకు చెందిన భూమిని సైతం ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారని, వాటిపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలని కోరారు. తరఫు నుంచి సర్వే నంబర్ 1కి మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్రమాలు, ఈ భూ కబ్జా ఇవన్నీ జరుగుతున్నాయి సర్వే నంబర్ 1లో. అంటే ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ప్రజలు అక్కడ కొన్నాక, ల్యాండ్ కొని బిల్డింగ్ అన్నాక హైడ్రా అనేది వచ్చి కూల్చేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు వచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నా అంటున్నారు కదా. మరి గత ప్రభుత్వం అప్పుడే పట్టించుకొని ప్రభుత్వ భూమిని కాపాడాల్సింది కదా. కోర్టులో పెండింగ్ ఉంది అని అంటున్నారు. అక్కడ ప్రైవేట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ గాంధీ హైడ్రా వచ్చింది అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే వచ్చారు కదా. ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంత ఈజీగా ఇది ప్రైవేట్ ల్యాండ్ పైన వచ్చి వాళ్ళ ఆధిపత్యం చెలాయించారు కదా.
క్యాప్చర్ చేసుకోవాలని ఉందా, లేకపోతే మీ నుంచి లేదు లేదు, ఇది 100% గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఏదైతే పేద ప్రజలు దీనికి వాళ్ళ అమాయకత్వంగా వాళ్ళు బలి అయినరో, ప్రభుత్వం ఎవరైతే ఈ భూ కబ్జాదారులు గవర్నమెంట్ ల్యాండ్లను విక్రయించి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా గవర్నమెంట్ జాగాలను గవర్నమెంట్ భూములను ఆక్రమించకుండా వాళ్ళని కఠిన శిక్ష వేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం.